నమస్తే. మీ శివాని ఆంధ్ర వంటల్లో నేను ఈరోజు గోంగూర, పూల్ మక్కన్ కర్రీ చేస్తున్నాను. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ. బాండీ వెలిగించాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే పడుతుంది, టేస్ట్ బాగుంటుంది కాబట్టి గోంగూరలోకి. కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను, 1 టేబుల్ స్పూను. ఎండుమిర్చి 2 వేస్తున్నాను. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇవన్నీ యాగనివ్వాలి. దీంట్లో కాస్త ఇవి మగ్గడానికి వేసాను. ఇవి బాగా ఏగాలి. దీంట్లో కాస్త పసుపు వేసుకున్నాం. ఇది బాగా వేగిపోవాలి. పూల్ మక్కను కాస్త ఆయిల్ వేసి 1 స్పూను ఇవి బాగా ఏపి నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసి పెట్టానమాట. ఎందుకంటే ఇవి చప్పగా ఉంటాయని కాస్త ఉప్పు వేసి పెట్టానమాట, బాగుంటాయి స్మూత్గాని. గోంగూర ఉడకబెట్టి రెడీ చేసి పెట్టా కర్రీకి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది బాగా మనకి అల్లం వాసన పోయేలాగా వేపుకోవాలి. గోంగూర కొద్దిగా పప్పు గుత్తెట్టి స్మాష్ చేశాను, అది వేసేస్తున్నాను. ఇది బాగా కొద్దిగా వేగాలి మనకి, ఎందుకంటే ఉడకపెట్టింది కదా, వేగితేనే టేస్ట్ బాగుంటుంది. అది ఎగుతుంది. పూల్ మక్కని ఇలా పిండేసుకొని దీంట్లో వేసుకోవాలి. వేసి ఇలాగా ఒకసారి కదిపేసుకొని మన దీంట్లో కారం తగినంత వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. మాకు తగినంత మేము వేసుకుంటున్నాం. 2 టేబుల్ స్పూన్స్ వేసాను కరెక్ట్గా.
దీంట్లో నేను తయారు చేసుకున్న మసాలా ఒక స్పూన్ వేసాను. ఇప్పుడు ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి. గోంగూర కదా, ఒకటి పులుపు ఉంటుంది, ఒక పుల్లగా ఉన్న గోంగూర ఉంటుంది, ఒకటి చప్పగా ఉంటుంది గోంగూర. చూసుకొని తెచ్చుకోండి, పుల్లగా ఉన్నదే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలాగా మనం అంతా కలిపేసేయాలి. ఒక్క నిమిషం మూత పెట్టుదాం. మూత పెట్టి ఒక్క 5 minutes ఉండిస్తే అయిపోతుంది. రెడీ అయిపోయింది. నూనె పైకి తేలిపోయింది, చూసారు కదా. ఇది గుమగుమలాడే పూల్ మక్కన్ గోంగూర కర్రీ రెడీ. బౌల్లో తీసేసుకుందాం. గుమగుమలాడే పూల్ మక్కన్ గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. మసాలా కర్రీ. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.